మనం ఇప్పుడు చూడబోతున్నది రాణి మహల్. దీనికి మరొక పేరు కూడా ఉంది, వెంకటేశ్వర ఘడ్ అని. ఇది నిర్మల్ రాజ్యానికి తూర్పు ఆగ్నేయాన ఛత్తీస్గఢ్ ప్రక్కన ఉంది. అంటే నిమ్మల రాజ్యానికి. ఇక్కడ మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు విష్ణు భగవాన్ యొక్క శిలా విగ్రహాలని కూడా చూడొచ్చు. కోటకు రక్షణ కవచంగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారా అన్నట్లుగా ఏకశిలపై హనుమంతుని విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తాం. దాదాపుగా 357 సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఆ యొక్క కోట ఇప్పటికీ ఆనవాళ్ళుగా ఉన్నాయి మనకు. లోపల మాత్రం చాలా మట్టుకు కూడా ధ్వంసం చేయడం జరిగింది. బంగారానికి సంబంధించిన తవ్వకాల్లో ఇది శ్రీ ఆంజనేయుల వారి విగ్రహము. ఇక నిమ్మల రాజ్య విశేషాలకు వెళితే ఈ ఘడ్ నిర్మాణానికి కారణం ఏమిటి చూడండి. విష్ణు భగవాన్ యొక్క విగ్రహాలు ఏ విధంగా కాళ్ళు ఒక చోట చేతులు ఒక చోట పడి ఉన్నాయన్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై ఆసీనులయ్యారు, దేవదేవేరులు. ఇవన్నీ దాదాపుగా తురుష్కుల పరిపాలనా కాలంలో, నిజాం వారి సర్కారు కాలంలో నాశనం చేయబడ్డాయి. విష్ణుమూర్తి చూడండి, విష్ణు యొక్క అవతారాలు అతని యొక్క వెనుక చక్రాల పైన కూడా చెక్కబడి ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే మనము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఉన్న కొలువుదీరిన గుహలోకి వెళ్తాం. ఈ ఘడ్ నిర్మాణానికి కారణం ఏమిటి, అసలు దీనికి రాణి మహల్ అని ఎందుకు పేరు వచ్చింది అనే విషయాలు మనకు అవగతం అవుతాయి. నిమ్మలను ఏలిన నిమ్మనాయుడి తర్వాత వచ్చిన కుంటి వెంకటరాయుడు, అతని తర్వాత వచ్చిన కుంటి వెంకటరాయుడి అన్న కొడుకు జలపతరావు 22 సంవత్సరాలు చూడండి. బాలాజీ వెంకన్న యొక్క విగ్రహము ఈ గుహ లోపల కూడా ఎంత అద్భుతంగా కనబడుతున్నదన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండే యువత ఇక్కడ ఆలయాన్ని బాగోగులు చూసుకుంటున్నారు. కుంటి వెంకటరాయ యొక్క అన్న కొడుకు జలపతరావు 22 సంవత్సరాలు పరిపాలించి మరణించిన తర్వాత అప్ప ముకుందరావు నిజాంలకు భయపడకుండా రాజ్య పాలన చేశాడు. రాణివారు ఇక్కడ పూజలు కైంకర్యాలు నివేదించుకొని కాసేపు ధ్యానంలో నిమగ్నం అయ్యేదట. ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ఒక చుక్క నీరు కూడా పడకుండా ఉంటుంది ఈ గుహలో. అప్ప ముకుందరావు నిజాంలకు భయపడకుండా రాజ్యపాలన చేశాడు. నిజాం నవాబు ఇతన్ని తొలగించుకోవడానికి విషప్రయోగం చేసి అంతమొందించాడు. ఇది రాణిమాల్ యొక్క దక్షిణ ద్వారం. ఇది ఇక్కడ నుండే రాణి రాజా వారు ఈ గుడిలోకి వచ్చేవారు, వెళ్ళేవారు.
అతని తర్వాత వచ్చిన కుంటి వెంకటరాయుడు తమ్ముడు కళింగరాయుని కొడుకు. కుంటి వెంకటరాయుని తమ్ముడు కళింగరాయుడు. కళింగరాయుని కొడుకు శ్రీ శ్రీనివాసరావుకు పులిమడుగు రాజుగా పట్టాభిషేకం చేశాడు కుంటి వెంకటరాయుడు. అంటే ఈ ఛత్తీస్గఢ్కు. ఇక్కడ చూడండి, ఆ తలుపుల్ని మూసేసిన తర్వాత వాటి మధ్యన ఒక పెద్ద టేకు దుంగని అడ్డం ఉంచేవారు, తలుపులు తెరవకుండా. నవయువకుడైన శ్రీనివాసరావు తన తెలివితేటలతో, రాజనీతితో, చాణక్య చతురతతో నిమ్మల రాజ్యాన్ని సైనిక బలంతో, ధనంతో, ధనధాన్యాలతో సేకరించుకుంటూ పటిష్టపరుచుకుంటూనే ఉత్తరం వైపున ఇక్కడంతా కూడాను అందమైన గృహ సముదాయము ఉండేది. ఇప్పుడు అన్నీ కూడాను నేలమట్టమయ్యాయి. మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చూపించడం జరుగుతుంది. శ్రీనివాసరావు ఒకవైపు రాజ్యాన్ని పటిష్టపరుచుకుంటూనే ఉత్తరం వైపున్న మహోర్, పశ్చిమాన ఉన్న మహిష అంటే భైంస, తూర్పున ఉన్న చాందా, సిరిపురం అంటే సిర్పూర్ కాగజ్ నగర్ అంటాం చూడండి, సిర్పూర్, చెన్నూర్, ఎలగందుల, జగిత్యాల ప్రాంతాలను ఒక్కొక్కటిగా కైవసం చేసుకున్నాడు యుద్ధాలు చేస్తూ. రాజవిస్తరణ చేయడాన్ని శ్రీనివాసరావు ఈ విధంగా రాజవిస్తరణ చేయడాన్ని అతని యొక్క ధైర్య సాహసాలు, అతని యొక్క విజయ బాహుట, దానికి సంబంధించిన చరిత్రలు విన్న రాజ్యాల్లోని వారు శ్రీనివాసరావు యొక్క ఘనకీర్తిని మెచ్చుకొని అతని యొక్క పేరు ప్రతిష్టలు విస్తరించడాన్ని చూసి అబ్బురపడిపోయారు. ఇంత చిన్న వయసులో శ్రీనివాసరావు ఆ విధంగా విజయాలని పొందడము, ధైర్యంతో ముందుకెళ్ళడాన్ని చూసి. నునుగు మీసాల నూతన యవ్వనంలో అందంగా ఉన్న శ్రీనివాసరావుకి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి దేశాల నుండి వర్తమానాలు రావడము, అందమైన అమ్మాయిల చిత్రపటాలు రావడం మొదలయ్యాయి. ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర రాజ్యాల నుండి మరియు ఎందరో చిన్న పెద్ద రాజ్యాలకు చెందిన వారు మరియు భూస్వాములు తమ అమ్మాయిని ఇవ్వడానికి వరుసలు కట్టారు. ఈ ప్రాంతంలో రాణి తను సాయంత్రం సంధ్యా వేళల్లో సేద తీరేది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాజ్యానికి సంబంధించిన ప్రాంతాలను చూస్తూ, ఇది పులిమడుగు చెరువు, కుంట కూడా అంటారు. దాదాపుగా 25,000 మంది సైనికుల కొరకు, వారి నిత్యావసరాల కొరకు ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. అందులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిత్రపటాన్ని అంటే రత్నావతి చిత్రపటాన్ని చూసి సమ్మోహితుడైన శ్రీనివాసరావు ఆమెను మనువాడాడు. ఎంతో అందగత్తె రత్నావతి, ఎంతో అందగత్తె, అద్భుత సౌందర్యవతి కూడాను. అంతేకాకుండా తెలివితేటల్లో కూడా చాలా దిట్ట. రాజ్య పరిపాలనలో శ్రీనివాసరావుకి ఎంతో చేదోడు వాదోడుగా ఉండి, పెళ్లి తర్వాత శ్రీనివాసరావు ఎన్నో విజయాలు సాధించడానికి కూడా తను ఒక రకంగా కారణం కూడాను. మిగడపాలు రంగు శరీర ఛాయ, వికసించిన పద్మాల లాంటి ముఖంలో, కాటుక కళ్ళతో, సన్నగా పొడవైన నాసికతో, లేలేత గులాబీ రంగులో
తేనెలూరుతున్న పెదాలతో, జగనాలపై తైతక్కలాడే జడతో, వెన్నెతో చేసిన గుండ్రని లడ్డులను ఎదపైన ఉంచుకుందా అన్న భావన కల్పించే విధంగా ఉన్నాయి ఆమె ఉరులు. చేతితో తడిమి చూస్తే కానీ తెలియని నడుము, నవ్వితే సన్నజాజులు సంపెంగలు జాలువారుతాయా అన్న మతిభ్రమను కలిగించే ఆమె నవ్వు. హో, ఈ సృష్టికర్త గులాబీ గంపలో కూర్చొని మల్లెపూల వాసన చూస్తూ సృష్టించాడా అన్న మతులు చెదిరే విధంగా రసలావణ్యాలతో తునికిసలాడుతోంది తను. అంతటి అందగత్తెను భార్యగా పొందడము తన అదృష్టంగా భావించాడు శ్రీనివాసరావు. అంతటి ధైర్యవంతుణ్ణి మరియు అందగాన్ని భర్తగా పొందాను అని తానెంత అదృష్టవంతురాలినో అని తను కూడా సంతోషపడిపోయింది. పెళ్లికి ముందే తామిద్దరూ శ్రీనివాస పద్మావతుల వలె ప్రేమాభిమానాలతో ఉండాలని తన అమ్మానాన్నలు పెట్టిన పేరైన రత్నావతిని కాదని శ్రీనివాసుని ప్రియసఖి పద్మావతి పేరును మార్చుకుని పద్మాదేవిగా పెట్టేసుకుంది చూడండి. అంతేకాక తన ఇష్టదైవాన్ని దేవరకోట గుడిలో కూడా స్థాపింపజేసింది. అనుక్షణం తన ఇష్టదైవాన్ని సందర్శించుకునే విధంగా ఉండడానికి వీలుగా శ్రీనివాసరావుని ఒప్పించి మెప్పించి తన మహల్ ప్రక్కనే గుడి ఉండేలా గుహలోపల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠింపచేసింది రాణి. తాను ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి పుష్ప నైవేద్యాలతో దేవునికి పూజా కైంకర్యాలు నివేదించేది. తను రాజప్రసాదంలో వెళ్ళే ముందు కానీ, రాజప్రసాదం నుండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ స్వామివారిని దర్శించుకోవాలనే తన అభిలాష. అందుకొరకే ప్రత్యేకంగా తన మహలుకు ఉత్తర ద్వారాన్ని నిర్మించింపజేయించుకుంది. ఈ ద్వారం ద్వారా తను, తన చెలికత్తెలు మరియు శ్రీనివాసరావులు మాత్రమే నడయాడేవారు. పశ్చిమ ద్వారం గుండా రాజకుటుంబీకులు, కోటని పహారా కాసే సైనికులు నడిచేవారు. ఇది చూస్తున్నదంతా కూడాను పద్మావతికి సంబంధించిన గదుల సముదాయమే. ఏ గది దేనికి ఉపయోగించుకునేది అన్నది మీకు అక్కడ టైటిల్ల రూపంలో చూపించడం కూడా జరిగింది. తన ఇష్టదైవాన్ని పూజించిన తర్వాతే తను రాజవిహారానికి వెళ్ళేది. పండుగ పర్వదినాల్లో మొదటి పూజ ఇక్కడ అయిన తర్వాతే రాజ్యంలో ఉన్న వేరే మందిరాల్లోకి వెళ్ళేది. ఈ రాణి మహల్లో రాణికి సంబంధించిన వేరే వేరే ప్రత్యేక గదులు క్రింది భాగంలో మరియు పై భాగంలో కూడా ఉండేవి. ఇక్కడ చూడండి, ఆ గది యొక్క పైకప్పు కూలిపోయి ఆ అంచు ఎంత గట్టిగా ఉన్నదన్నది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సముదాయం అంతా కూడా రాణికి సంబంధించిన గదుల సముదాయమే. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కూలిపోలేదు. ఆ బంగారాన్ని తవ్వాలనే బంగారపు వేటలో తవ్విన దానికి ఆ దుండగుల చేతిలోనే ఇదంతా కూడా నేలమట్టం అయ్యింది. ఈ రాణి మహల్లో రాణికి సంబంధించిన వేరే వేరే ప్రత్యేక గదులు కింది భాగంలో మరియు పై భాగంలో కూడా ఉండేవి. అందులో
పద్మాదేవి వస్త్రాలంకరణ కొరకు మరియు రాజుతో గడపడానికి ఏకాంత మందిరం మరియు తన శయన మందిరాలు ఉండేవి. ఏకాంత మందిరానికి ఆనుకునే స్నానపు గది కూడా ఉండేది. ఆ గదుల క్రిందనే మరియు వ్రతాలు నోములు చేసుకోవడానికి పూజా మందిరము, రాజకుటుంబీకులతో తన చెలికత్తెలతో ముచ్చరించడానికి మరొక గది కూడా మరియు భోజనాలయం కూడా ఉండేది. ఇక్కడ చూడండి, ఇది స్నానపు గది. ఇక్కడ మనము చూస్తున్నది కుడివైపున మూలను పై అంతస్తులో ఉన్నాయి మరియు కింది అంతస్తులో కూడా ఉన్నాయి. ఈ మహల్లో పైన 3 గదులు, దాంతోపాటు స్నానపు గది మరియు కింద 3 గదులు, దానితోపాటు స్నానపు గదులు కూడా ఉన్నాయి. క్రింద ఉన్న తన ఉల్లాసపు గదికి ఆనుకొని స్నానపు గది ఉండేది. ఆ గదులకు వెలుతురు ధారాళంగా వచ్చే చిన్న చిన్న నిర్మాణాలు కూడా ఉన్నాయి. అవి మనము చూస్తాం ఇప్పుడు. సాయంత్రపు వేళల్లో మరియు వెన్నెల రాత్రుల్లో రాజావారితో గడపడానికి పై అంతస్తులో చిన్న పూలవనంలా ఏర్పాటు ఉండి ఆ ప్రదేశంలో వారు ఏకాంతాన్ని ఆస్వాదించేవారు. కోటకు నైరుతి భాగాన ఉన్న మెట్లెక్కి ఈ ప్రాంతం నుండి రాజ్యంలో కోటలు మరియు నలువైపుల ఉన్న కట్టడాల్ని, ఇతరుల యొక్క రాకపోకల్ని గమనించడానికి వీలుగా మిద్దె కూడా ఉండేది. ఇదంతా కూడాను రాణి మహల్లోని గదుల సముదాయమే. ఇక్కడ చూడండి, మనము ఈ మధ్యన ఇక్కడ లప్పంతో చేయించుకున్న గదులు ఏ విధంగా ఉన్నాయో ఆ కాలానే వారు అంతటి నునుపుతో కూడిన ఆ గోడల్ని వారు తయారు చేయడం మనం చూస్తున్నాం. ఆ కాలాన బ్రష్లు లేవు, తాపేలు లేవు, ఏమీ లేవు. కానీ అప్పుడు వారు ఏ విధంగా నిర్మింపజేశారన్నది మనము చూస్తేనే ఆశ్చర్యపోవలసిన పరిస్థితులు. చూడండి, అక్కడ గాలి వెలుతురు రావడానికి పైన 4 రంధ్రాలు కనబడుతున్నాయి. ఇది రాణివారి యొక్క వస్త్రాలంకరణ గది. ఇది ఈ గోడలకు చిత్రపటాలు కానీ ఇంకా చిన్న చిన్న శిల్పాలు కానీ ఉంచుకునేది. మరియు ఆ గోడలకు ఉన్న గూళ్ళల్లో తనకు సంబంధించిన వస్తు సామాగ్రిని, నగలని, గాజులని, వస్త్రాలను కూడా ఉంచుకునేది. చూడండి, ఇక్కడ మీకు కొట్టి చూపిస్తున్నాను. ఇప్పటికీ కూడా అది గట్టిగానే ఉంది. మిగతా కూలిపోలేవు, అవి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఎంతటి నునుపుగా ఉంది, ఎంత గట్టిగా ఉందన్నది మనకు ఇక్కడ చూస్తేనే ఆ యొక్క గోడకు మరియు ఆ గూడికి మధ్యన ఉన్న ఆ యొక్క అంచు భాగాలు కూడా ఎంతటి నునుపుగా ఉన్నాయన్నది మనము చూస్తున్నాం. నిర్మల్లో అందమైన కోట లేదా మహల్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. ఆ కాలానికి సంబంధించిన చారిత్రక నిర్మాణం. ఇదంతా కూడాను రాణివారు ఉపయోగించిన గది సముదాయమే. ఇక్కడ కిటికీలు కానీ, తలుపులు కానీ, ఇంకా ఇతరత్ర వస్తువుల్ని మొత్తం కూడా పెకిలించి తీసుకెళ్ళడం జరిగింది. చారిత్రక కట్టడాల్ని పట్టించుకోకపోవడం వలన జరిగే దుస్థితి ఏందన్నది మనకు కళ్ళారా కనబడుతుంది చూస్తేనే. ఉన్న సంపదని రక్షించుకోలేక
లేని సంపదని సృష్టించుకోవడానికి మనిషి పడే తాపత్రయం చూస్తుంటే మనకు పిచ్చితనమే అనిపిస్తుంది. పురాతన కట్టడాల్ని మనము రక్షించుకుంటే మన రాబోయే తరాలకు అది ఎంతో గొప్ప చరిత్రను అందిస్తుంది. ఇది కింది భాగాన ఉన్న రాణివారి యొక్క స్నానపు గది. అది పైన కూడా చూపించాను మీకు, ఇప్పుడు కింద కూడా చూపించడం జరుగుతుంది. అంటే మనము ఈ ఈ మనం అంటున్నాం ఈ మధ్య కాలంలో అటాచ్డ్ బాత్రూమ్స్ అని, అందులోనే అన్నీ ఉంటాయి బెడ్రూమ్ కానుకొని. ఆ కాలానే వాళ్ళు నిర్మింపజేసేశారు. మనము ఈ మధ్య కాలంలో ఏమంటున్నామంటే డూప్లెక్స్లు అని. మన రాజులు ఆ కాలంలోనే డూప్లెక్స్లు కట్టేశారు, అటాచ్డ్ బాత్రూమ్లు కట్టేశారు, సింకులు కట్టేశారు, మరియు స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేశారు. ఇప్పుడు మనం చేసి ఏదో కొత్తగా సృష్టించినట్టు మనము జబ్బలు చచ్చుకుంటున్నాం. ఆ కాలానే వారు ఎంతో ఆనందపు డోలికల్లో తులతూగారు. చూడండి, ఇదంతా కూడాను ఆ కోటలోని లోపలి భాగమే. పై భాగం నుంచి కింది భాగానికి మనము వస్తున్నాం. అవన్నీ కూడాను మనకు బేస్మెంట్లా కనబడుతున్నాయి చూడండి. అవన్నీ కూడాను గదుల్ని కూల్చేసిన ఆనవాళ్ళు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అందమైన రాణికి తగ్గట్టుగా అంతే అందంతో ఉన్న ఈ రాణి మహల్ ఈరోజు పాలకుల చిన్న చూపుకు, పురావస్తు శాఖ మైమర్పుకు నిదర్శనంగా నిలిచిపోయిందన్న విషయము ఇవన్నీ చూస్తేనే తెలిసిపోతుంది. ఒకప్పటి రాణి మహల్ ఈరోజు రాళ్ళ మాల్గా మారిపోయిందనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాం మనం. పురాతన కట్టడాలు ఏవి కూడా మానవ దుశ్చర్యలకే కూలిపోయాయి తప్ప ప్రకృతి కన్నెర్రకు కూలిపోయినవి కావు. ఈ ప్రాంతంలో సంధ్యావేళల్లో రాణి తన యొక్క ఏకాంత సమయాన్ని గడిపేవారు. ఈ గదుల పైన ఉన్న పైకప్పు ప్రాంతాన్ని మొత్తం కూడాను కూల్చివేయడం జరిగింది. మరియు అక్కడ ఉండే ఇతరత్ర నిర్మాణాలను కూడా చెడగొట్టడం జరిగేసింది. ఇది రాణివారి కింది భాగాన ఉండే మరొక గది. ఆ గదికి అనుకునే మనము ఇందాక చూసాం స్నానపు గది కూడాను. ఒకప్పుడు పూలబాటగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ముళ్ళబాటగా ఏ విధంగా మారిందన్నది మీరు చూస్తూనే ఉన్నారు. ఇది పశ్చిమం వైపు ఉన్న సింహద్వారము. ఇక్కడ నుండే సైనికుల యొక్క రాకపోకలు, రాజు గుర్రం ద్వారా కోటలోకి రావడం, కోటలో నుంచి బయటకు వెళ్ళడం జరిగేది. ఇది రాణి మహల్ ఏ విధంగా
నిండైన వర్చస్సుతో ఏ విధంగా నిలబడిందన్నది మనము చూస్తున్నాం. ఆ పై ప్రాంతం నుంచే రాణివారు ఆ యొక్క కోట పరిసర ప్రాంతాలని గమనించేవారు. ఇక్కడ పడిపోయిన ఒక కట్టడాన్ని చూడండి. ఆ పద్మం యొక్క డిజైన్ మనము చూడొచ్చు. ఏ రాయిని కదిపినా కూడా పద్మాదేవి యొక్క ఆలోచనలే గుర్తుకు వచ్చే విధంగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడాను. చరిత్రని పట్టించుకోకపోవడము, చరిత్రని తెలుసుకోకపోవడం అనేది మనము ముందుకు అడిగేయలేకపోతున్నామనే విషయం మాత్రము సత్యం. చరిత్ర అన్నది తెలిస్తేనే మానవుడు ముందడుగు వేయగలుగుతాడు. చరిత్ర తెలియని తనంతో మనకెందుకులే అనే భావనతో ఉన్నవారు ఎప్పుడు కూడా భావితరాలకు ఏమి కూడా అందించలేకపోతారు. ఇక్కడ చూడండి, ఇది కూడాను ఆ సింహద్వారాన్ని మూసేసిన తర్వాత దుంగ దాంట్లో చూపించడానికి ఆ యొక్క గూడు. ఇక్కడ ఆ తలుపు యొక్క పైభాగంలో ఉండే బొడ్డే దాన్ని ఇరికించి, అంటే మనం ఇరుసు అనొచ్చు, ఇక్కడ కూడా ఉంది, ఈ వైపున కూడా ఉంది. అంత పెద్దటి సింహద్వారం ఇక్కడ పగిలిపోయి ఉంది. అంత పెద్దటి సింహద్వారాన్ని ఏ విధంగా ఆపేది అన్నది మనము ఈ రాతి కట్టడాలని చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఒక తలుపు తీయాలన్నా, ఒక తలుపు ముయ్యాలన్నా కూడాను కనీసము 5 సైనికులు బల ప్రదర్శన చేస్తే కానీ అది మూయడం తెరవడం అనేది జరగకపోయేది. ఇక్కడ సైనికుల యొక్క పహారా కొరకు వాళ్ళు నిలబడేవారు. ఆ యొక్క గూళ్ళల్లో రాత్రి వేళల్లో దీపాలు వెలిగించి, కందెనతో కూడిన దీపాలు వెలిగించి వారు పహారా కాసేవారు. ఇదంతా కూడాను మనము ఇందాకనే పైకెక్కి చూసేసాం. కానీ ఇక్కడ ఉండే ఆ యొక్క నక్ష అన్నది మనము పైనుంచి చూడలేకపోయాం కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఆ చెట్ల కొమ్మలు మనకు అడ్డు రావడం వల్ల స్పష్టంగా కనబడడం లేదు, కానీ అక్కడ ఒక అందమైన చిత్తరు మాత్రం ఉంది. చూడండి, మనము నిర్మల్లో ఉండే ఏ కోటలో కూడా ఇలాంటి అందమైన డిజైన్లను మనము చూసి ఎరగం. ఇక్కడనే మనము అవి చూసే భాగ్యం ఉంటుంది. ఎందుకంటే అందమైన రాణి నివసించిన అందమైన భవనం కాబట్టి ఇది. ఒక్కసారి కోటని పునర్నిర్మాణం చేసి, అంటే నిర్మల్లో ఉన్న దాదాపు కోటలు రాజభవనాలను పునర్నిర్మాణం చేస్తే నిర్మల్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుందన్నది మాత్రము సత్యం. అది ఎంతవరకు మీకు జూమ్ చేసి చూపించాలో అంతవరకు చేసి చూపిస్తున్నాను. ఇది ఇందాక చెప్పాను, సైనికులు ఉండే గది ఇది. ఆ యొక్క 3 గూళ్ళల్లో కూడా వారు దీపాలని వెలిగించి ఉంచుకునేవారు. మరియు కాగడని కూడా వెలిగించి వాళ్ళు పహారా కాసేవాళ్ళు పైన. ఇక్కడ మాత్రం వాళ్ళు దీపాలను వెలిగించి ఉంచేవారు. ఎక్కడైతే ధనం దొరకదు అనే ఆలోచనతో ఉన్నారో ఆ ప్రదేశాన్ని వదిలేశారు దుండగులు. ఎక్కడ దొరుకుతుందనే ఉద్దేశంతో ఉండేవారో అక్కడనే తవ్వకాలు జరిపి ఆ యొక్క కట్టడాల్ని నేలమట్టం చేసేశారు. ఊరవతల ఉండడం వల్ల చారిత్రక కట్టడాలు అనేది రక్షణ లేకుండా పోతున్నాయన్నది మనకు చూస్తేనే అవగతం అయిపోతున్నది.
ఇందాకే చెప్పాము మనము, ఇది రాణివారి మీటింగ్ హాల్ అని. అంటే కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో తాను ముచ్చరించుకోవడానికి. మరి దాని ప్రక్కన కుడివైపున పూజా గది కూడా ఉండేది. మీటింగ్ హాల్కు ఆనుకొని మాత్రమే తన యొక్క స్నానపు గది, దానికి వేరుగా పూజ గది ఉండేది. దాని తర్వాత భోజనశాల కూడా ఉండేది. మనము తాత్కాలిక సంతోషాన్ని అందించే ఎన్నో వీడియోలను చూస్తాం, కానీ ఇలాంటి చారిత్రక విషయాల్ని తెలియపరిచే వీడియోల్ని చూడడానికి మాత్రం మనము అస్సలు సుముఖత చూపించాం. అది మన దురదృష్టమా, మన పిచ్చితనం అన్నది అది మనకు మనమే తెలుసుకోవాలి. మన భావితరాలకు ఏదైనా చెప్పడానికి ఉంది అంటే ఇలాంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకొని మన పిల్లలకు కథల రూపంలో కానీ ఇంకేదా ప్రత్యక్షంగా చూపించడం వల్ల కానీ వారికి లోకజ్ఞానంతో పాటుగా ఆ కాలాన ఉండే ప్రజల యొక్క జీవన విధానము, రాజుల యొక్క పరిపాలన, వారి యొక్క రాజనీతులు అన్నీ కూడా అవగతం అవుతాయి. ఇది రాణివారి స్నానపు గదికి సంబంధించిన ప్రదేశము. పైన కూడా ఉన్న చూడండి, రాణివారు ఆ గదిలోంచి బయట ఉన్న వారిని కూడా చూడడానికి వీలుగా ఆ గది గోడలకు రంధ్రాలు కూడా ఉన్నాయి. అది ఇంతకు ముందే మీకు చూపించాను కూడాను. అంటే సునిశ్చితంగా పరిశీలించడానికి వీలుగా ఆ నిర్మాణాలు అనేవి చేయడం జరిగింది. నిర్మల్లో చారిత్రక కట్టడాలకు కొదువ లేదు. కాలానుగుణంగా కొన్ని కాలగర్భంలో కలిసిపోతే మానవుల దుశ్చర్యలకు కొన్ని కలిసిపోతున్నాయి. పట్టించుకోపోవడం వలన కూడా కొన్ని కలిసిపోతున్నాయి. అలా అంటే రాబోయే తరాలకు చూపించడానికి ఏమి కూడా ఉండడం అనేది జరగలేదు. చూడండి, ఎంతటి అద్భుతమైన కళారీతులతో ఆ నిర్మాణాలు కొనసాగాయన్నది ఆ యొక్క డిజైన్లను చూస్తేనే మనకు తెలిసిపోతుంది. కేవలము గోడలకే ఇంత అందమైన డిజైన్లు ఉన్నాయంటే ఆ గోడలకు ఉన్న కిటికీలకు మరియు తలుపులకు ఇంకెంత అందంగా ఆ కట్టెతోటి నగిసి చెక్కబడి ఉన్నదన్నది మనం ఊహించుకోవచ్చు. వాటన్నిటిని కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ దొరికింది ఇదే తడువు కానీ దోచేసుకోపోయారు. చూడండి, గులాబీ పూలు, తీగలు, అల్లికలు ఎంత అద్భుతంగా వారు ఆ గోడలపై నిర్మింపజేశారన్నది మనం చూస్తున్నాం. పూలవలంగా ఉన్న ఆ యొక్క రాణి మహల్ ఈరోజు పిచ్చి మొక్కలతో ఏ విధంగా పడి ఉన్నదన్నది మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చూస్తుంటే మనసు భారమైపోతుంది. తల్లిదండ్రులని పట్టించుకోక రోడ్డున పాడేసిన వారి బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో ఇలాంటి చారిత్రక కట్టడాల్ని పట్టించుకోకపోవడం వలన చరిత్ర అంతే దుఃఖిస్తుంది. ఇది మాత్రం వాస్తవం. మనం చరిత్రని పట్టించుకుంటడం లేం, ముందు చూపుతో ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ వెనుకన ఉన్న చరిత్రని మాత్రం పూర్తిగా మైమర్చిపోతున్నాం.
మనిషి మనుగడ అనేది చరిత్రతోటే మొదలవుతుంది, చరిత్రతోటే అంతమవుతుందన్న విషయము మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఇది నిర్మల్లో ఉన్న అత్యంత అందమైన భవనము పద్మాదేవి రాణి మహల్. ఇది నచ్చితే మీ వారికి పంపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పడుతున్న శ్రమకు ఏదైనా తిరిగి ఇస్తారు అంటే నాకు అదొక్కటే గుర్తింపు. ఇది చూడండి, ఒక్కసారిగా మీకు మరోసారి తిరిగి చూపించడం జరుగుతుంది కోట మొత్తం పరిసరాల్ని. వీడియోని పూర్తిగా చూస్తే కానీ అవగతం కాదు, విషయ పరిజ్ఞానం పూర్తిగా తెలియదు. చాలామంది ఒక 2-3 నిమిషాలు చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అది చాలా తప్పు. ఒక వీడియో పూర్తి హంగులతో బయటకు రావాలంటే కనీసము 5 రోజుల పైన పడుతుంది. మరి దాన్ని ఎందరూ ఆస్వాదిస్తున్నారు అన్నది అది వారికే తెలియాలి. ఇది రాణి మహల్ యొక్క వివరాలు.